హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్. మరి మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ నుంచి ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. ఎస్ఎస్సి ఎంటీఎస్లో వేకెన్సీస్ భారీగా పెరిగాయి. అదే మాదిరిగా ఎగ్జామ్ డేట్ గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఎస్ఎస్సి తనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిందనమాట. మరి ఈ యొక్క వేకెన్సీ ఎంత పెరిగింది, ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రాలకు ఎంత వేకెన్సీ ఉంది, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది ఈ యొక్క వీడియోలో మనం చూడబోతున్నాం. మరి ఎవరైతే మనకి రెండు రాష్ట్రాల్లో అప్లై చేస్తున్నారో ఎస్ఎస్సి ఎంటీఎస్ గురించి బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. వేకెన్సీస్ చాలా మంచిగా ఉన్నాయి. మరి ఈ యొక్క సమయం ఇంకా రాని వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకుండా సమయాన్ని ప్రతిరోజు ఎగ్జామ్ రాసుకొని ప్రాక్టీస్ బాగా చేసి రివిజన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరి చూస్తే ఎస్ఎస్సి ఎంటీఎస్లో నుంచి మనకు నాన్ టెక్నికల్ క్యాడర్లో మరియు హవల్దార్ అంటే ముఖ్యంగా మనకి సిబిఐసిలో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, అదే మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ మరి హవల్దార్స్ ఉన్నాయి. కాబట్టి మరి గతంలో మనకు 5464 వేకెన్సీ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. సో 5464 వేకెన్సీ ఇస్తే ఇప్పుడు తనకు ఎస్ఎస్సి తనకి అఫీషియల్ వెబ్సైట్లో ఆ యొక్క సంఖ్యను 7948 వేకెన్సీస్కి పేర్కొనడం జరిగింది. చూడండి, దాదాపుగా మనకు ఎంత వేకెన్సీ పెరిగింది, 2,500 వేకెన్సీ పెరిగింది. సో ఇంకా పెరుగుతుందని చెప్పలేం. సో అందుకనే ప్రతిసారి చాలా వరకు ఏం చేస్తుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్లో నోటిఫికేషన్లో ఒక వేకెన్సీ ఇస్తున్నాడు, తర్వాత ఎగ్జామ్ కల్లా వేకెన్సీ అయితే భారీగా పెంచుతూ కాబట్టి ఇది మనకు మంచి అవకాశం. మరి ఇందులో 7948 వేకెన్సీస్లో మన ఆంధ్రప్రదేశ్కు ఎంత వచ్చిందంటే 404 వేకెన్సీస్ ఉన్నాయి. 404 వేకెన్సీస్ ఉన్నాయి. మరియు తెలంగాణకు వచ్చేసి 169 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం మీద మన రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకుంటే 573 వేకెన్సీస్. ఇది మాత్రం చాలా మంచి నెంబర్. ఎగ్జామ్ కూడా ఈజీగానే ఉంటుంది. మరి ఎగ్జామ్ కూడా ఏముంటుందో మనకు తెలుసు కదా. సో దీంట్లో చూస్తే మనకు సెషన్ 1 అండ్ సెషన్ 2 రెండుగా డివైడ్ అయిపోతుంది అనమాట. సెషన్ 1లో మనకు న్యూమరికల్ అబిలిటీ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులకు ఉంటుంది. రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు. అంటే మొత్తం మీద అయితే మాత్రం మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, మొత్తం 120 మార్క్స్ అనమాట. అదే మాదిరిగా సెషన్ 2లో మనకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది, మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మీద అయితే మాత్రం మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో 50 క్వశ్చన్స్ ఉంటే 3 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 150 మార్క్స్. సో 50 × 3 ఎంత 150. అంటే న్యూమరికల్ అండ్ రీజనింగ్ అయితే మాత్రం ఈచ్ క్వశ్చన్ 3 మార్కులు ఉంటుంది. ఇది కూడా అదే మాదిరిగా 3 మార్క్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ మనం చూడాల్సింది ఏమంటే సెషన్ 2ని బాగా ఫోకస్ చేయాలి. సెషన్ 2ని మనం బాగా ఫోకస్ చేసుకోవాలి. అయితే సమయం కూడా సెషన్ 1 మనకి ఎంత ఇస్తున్నా అంటే 45 మినిట్స్ టైం ఇస్తాడు. అదే మాదిరిగా సెషన్ 2 కూడా మనకు ఇచ్చే టైం ఎంతంటే 45 మినిట్స్. సో మొత్తం దీనికి స్పెషల్ సెపరేట్ టైం ఉంటుంది, దీనికి సెపరేట్ టైం ఉంటుంది. ఎగ్జామ్ ఒకే రోజు ఒకే సెషన్ ఉంటుంది, కాబట్టి మనకి పేపర్ డివిజన్ జరుగుతుంది అనమాట. సో సెషన్ 1గా సెషన్ 2గా డివైడ్ అయిపోతుంది. ఈ 45 మినిట్స్ అయిపోతేనే మనకి సెషన్ 1 క్లోజ్ అయిపోద్ది, సెషన్ 2 మనకు వస్తుంది. మరి సెషన్ 2 నుంచి మళ్ళీ సెషన్ 2 సెషన్ 1 పోలేమన్నమాట. సో ఒకటి ఏ దానికి అదే ఇండివిజువల్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మరి మన ఎగ్జామ్స్ మ్యాక్సిమం మనకు డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క జనవరి అయితే లేదనమాట. సో ఖచ్చితంగా మనకు ఎస్ఎస్సి అతి త్వరలోనే డేట్స్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అంటే వేకెన్సీస్ ఇంత అని చెప్పేసి అతి త్వరలో షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పినారంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్లో ఉండబోతూ ఉంది. హార్డ్లీ వితిన్ 1 మంత్ లోపలే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీకు ప్రిపరేషన్ను ఇంకా చాలా సీరియస్గా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించుకోవచ్చు. అదే మాదిరి మీరు ఎస్ఎస్సికి లేదా రైల్వేకి అండ్ కానిస్టేబుల్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే ఆఫ్లైన్ కోచింగ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు మీకు ఆఫ్లైన్ ఉంటుంది. అదే మాదిరి ఆన్లైన్లో కూడా మనకి ఉత్తమ్స్ అకాడమీలో మీ కోర్సెస్ ఉంటాయి. సో నచ్చిన వాళ్ళు మనకి కోర్సులోకి వెళ్ళి మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి దానికన్నా బెటర్గా ఏమంటే ఆఫ్లైన్కి ఉన్నట్లయితే ఇక్కడ మీకు ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అయితే మీ క్లాస్ షెడ్యూల్ అయితేనేమి బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆఫ్లైన్ షెడ్యూల్ ఉపయోగించుకోండి. లేని పక్షంలో అయితే మాత్రం ఆన్లైన్ క్లాసెస్ వినియోగించుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.